అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీనివాసరావుపేటలో 9వ లైన్లోని శ్రీ పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి 31వ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీనివాసరావుపేటలో గొప్ప అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వేలాదిగా విచ్చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి చరిత్ర మీకు కొన్ని ఘటనలో చెప్పడానికి అవకాశం ఉంది. ఎవరైతే పిల్లలు లేని వారు అమ్మవారిని దర్శించుకుంటే తప్పనిసరిగా మోక్షం ప్రసాదించి పిల్లలను ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే చాలామంది మొక్కుబళ్ళు చెల్లించుకోవటం కోసం ఇక్కడికి వచ్చి గుళ్ళ దగ్గర ప్రతిసారి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ పొంగలు పెట్టుకుంటూ 31వ సంవత్సరం పెనుగంచిపురంలో ఎలాగైతే తిరునాళ్ళ జరుగుతుందో పెద్ద చిన్న తిరునాళ్ళ, అలాగే మన ఈ శ్రీనివాసరావుపేటలో కూడా తిరుపతమ్మ తల్లి దేవస్థానం వద్ద గొప్ప వైభవంగా అక్కడ ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయో అవే రోజు ఇక్కడ కూడా ఈ శ్రీనివాసరావుపేటలో కూడా అలాగే కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు వేలాది మందిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కానీ 5 రోజులు జరుగుతున్న పూజా కార్యక్రమంలో హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాల స్వామి వారిలో ఎల్లవేళలా శ్రీనివాసరావుపేట ప్రజలందరినీ కాపాడుతారని కోరుకుంటే సెలవు. 5,000 మంది పైన ప్రతి సంవత్సరం జరుగుతుంది. 5,000 మంది. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే డివిజన్ కార్పొరేటర్ గారైన గేదెల నాగమణి గారు, అలాగే గేదెల రమేష్, మా కమిటీ అధ్యక్షులు ఆళ్ళహరి గారు, వీళ్ళందరూ కమిటీ సభ్యులు అందరూ శ్రీనివాసరావుపేట ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు.